లోకమంతా ఇంకా వీడి పని అయిపోయింది, చేత కాదు, ఇంకా వీళ్ళ కుటుంబం అంతా పతనమే అని అనొచ్చేమో. నీకు చదువు రాదు, నీకు డబ్బు లేదు, లేదంటే ఆ అనారోగ్య స్థితిలో నువ్వు ఉండాల్సిందే, డాక్టర్లు ఇచ్చిన ఇదే ఖాయం అని అనుండొచ్చు. కానీ లేదు, దేవుడు మనకిచ్చిన మాట ఏంటంటే, నేను నిన్ను నూతనపరచబోతున్నాను. నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నీకు మార్గాన్ని కలుగు చేసే దేవుణ్ణి. కేవలం నువ్వు నమ్మి అడుగేస్తే నాలో నేను నీ ముందు మార్గాన్ని సరళం చేయబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. సో చెప్పండి, మన ప్రతి ఎండిన ప్రతి మోడును ఆయన మళ్ళీ చిగురింపజేసే దేవుడు. ఆమేన్. సో మనం బ్రతుకును మార్చాలని దేవుని అడుగుదాము. విలువ లేని మన జీవితాలకి విలువనిచ్చిన దేవుడు అండి. మనకున్నాడు. మన దేవునికి సమస్తము సాధ్యమే. సో అడగండి, మీకు ఏది సాధ్యం కాదు అంటే మీరు ఏమి చేయలేకుండా ఉన్నారు, మనకి బలము సరిపోవట్లేదేమో దేవుణ్ణి అడుగుతాం. దేవా నీ బలాన్ని మాకు దయచేయండి, మాకు అసాధ్యమైనవి నీకు సాధ్యములు. దేవుని అడుగుదాం. సమస్తము సాధ్యమే. అందరూ కలిసి ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. చెప్దాం. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. అవునండి, విలువ లేని మన జీవితాల్లో ఆయన జీవితాన్ని మనకి భారంగా పెట్టాడంటే మన జీవితాన్ని బ్రతికించడం కోసం. సో ఆయనది శాశ్వతమైన ప్రేమ, మర్చిపోలేని ప్రేమ అండి. ఎన్ని యుగాలైనా మనుషులు మనల్ని మర్చిపోవచ్చు, మన బంధువులు మనల్ని విడిచిపెట్టొచ్చు, మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టొచ్చు, కానీ ఆయన నిజ దేవుడు మనకి ఎప్పుడు మనకు తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడండి. దేవా నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా. దేవా నీతో తప్ప మేము ఎవరికి ఏమి చెప్పుకోలేము తండ్రి. దేవా నీవు మాత్రమే మా దిక్కు, నీవు మాత్రమే మా కోట. దేవునితో మీ హృదయం విప్పి మాట్లాడదాము. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు మారని ప్రేమ. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించబోతున్నాడు. నా దేవునికి సమస్తము సాధ్యమే. చేతులెత్తి చెప్దామా, మన దేవునికి సమస్తము సాధ్యమని చెప్దాం. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే నా క్రీస్తుకు సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ
జీవితాన్ని దారబోసాడు యేసయ్య మన కోసం. అడుగుదామండి, ప్రార్థన చేద్దాం. దేవా, విలువ లేని మా బ్రతుకులకు విలువ తెచ్చిన దేవుడు, దేవా, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, దేవా, మా బ్రతుకులను నీవు మాత్రమే మార్చగలిగిన దేవుడు. మనం హృదయపూర్వకంగా దేవుని అడుగుదాము, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఇంతవరకు స్తుతులపై ఆశీర్వడా నీకు వందనాలు. మా ఆరాధనకు యోగ్యుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ సాయంకాల సమయంలో నిన్ను స్తుతించుకొని నేను గణపరుచుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మాట్లాడండి. దేవా, ఎందుకు పనికిరాని మమ్మల్ని, విలువ లేని మమ్మల్ని దేవా విలువనిచ్చావు తండ్రి, నీకు వందనాలు. దేవాతి దేవా, నీ వాక్యం ద్వారా మా జీవితాలను మేము బాగు చేసుకోవడానికి, మా జీవితాలను ప్రభావ మేము కట్టుకోవడానికి సహాయం దయచేయండి. మరి ఎండిన ప్రతి పరిస్థితిని నువ్వు మార్చగలిగిన దేవుడవు దేవా, నిన్ను మాత్రమే మేము నమ్ముకొని ఉన్నాము తండ్రి. మా ప్రతి కుటుంబంలో ఎండిన ప్రతి పరిస్థితిని ప్రభావ నీకు అప్పగిస్తున్నాం తండ్రి. నీవు మళ్ళీ జీవం ఇస్తావని మేము నమ్ముతున్నామయ్యా, సహాయం దయచేయండి. ఇంకా రానయ్యున్న ప్రతి బిడ్డని తీసుకురండి ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మరి మా పట్ల నీ ఉద్దేశాలు గొప్పవని మాట్లాడుతున్నావయ్యా. మా తలంపుల కంటే నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవయ్యా. దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా. దేవా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయ. దేవ, మా ప్రతి పాపంను క్షమించయ్యా. దేవా, అడుగుదాము, మన ప్రతి పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుందామండి. తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పాపంను క్షమించండి దేవాతి దేవా. మరి పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా మేము నిలబడటకు సహాయం దయచేయమని దేవ. మరి జరగబోయే ఆరాధన అంతట్లో మీరే ముందు నేను మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నాం, అందరి పక్కన వాళ్ళకి వందనాలు చెప్పి కూర్చున్నాం. అయితే ఎవరికన్నా బైబిల్ లేని వాళ్ళు ఉన్నారా? హలో హలో ఎవరన్నా బైబిల్ లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉంటే మా దగ్గర ఉన్నాయి, ఇద్దాం మనంతా, ఇంకేం లేదు. ఉన్నాయా మీ దగ్గర? రండి తీసుకోండి. ఓకే, ఏం చేస్తావు? ఒక నిమిషం ఏం చేస్తావు? చదవాలి, ఓకేనా? చదవడానికి ఇచ్చామన్నమాట. చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు అని మనం చదవాలి, ఓకే? అయితే మాకు అది చాలామంది ఉచితంగా ఇచ్చారు, మేము ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి అందరికీ వందనాలు. మీ మధ్యలో ఉండటం మాకెంతో సంతోషకరం. దేవునికి సమస్త మేమంతా ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా మనతో దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, అయితే దేవుడు ఈరోజు మీతో పంచుకోమని ప్రేరేపించిన మాట ఏంటంటే, మొన్న దేవుడు సృష్టికర్త. నమ్ముతున్నారా? సృష్టికర్త, సృష్టిని సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడు. నమ్మిన వాళ్ళు చెప్తారా? మన దేవుడు ఎక్కడైతే శూన్యం ఉంటుందో, ఎక్కడైతే వెలుగు ఉండదో, నీ జీవితానికి కావాల్సిన వెలుగు నీ శూన్యంలోంచి మార్చి సృష్టించగలిగిన దేవుడని మనందరికీ ఒకసారి దేవుడు జ్ఞాపకం చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే చీకటిలో ఉన్నారు, ఏ సహాయం లేదు. రీసౌండ్ వస్తుంది. ఏ మనిషి నీకు సహాయం చేస్తాడన్న నమ్మకం లేని పరిస్థితి, లేదా నాకు ఒక నిబ్బరం లేని పరిస్థితి గుండా మనం వెళ్తా ఉన్నాం. మనిషి నమ్మి మోసపోవచ్చు, లేదా ఏ ఆపర్చునిటీ అంటే ఏ అవకాశాలు కనిపించని పరిస్థితులు గుండా మీరు వెళ్తుండొచ్చు. డాక్టర్లు చేతులెత్తేసిన పరిస్థితులు మీరు చూస్తుండొచ్చు. ఎలాంటి
అడ్డంకుగా ఉన్న కొండలాంటి పరిస్థితులు మీ ముందున్నా, అర్థమవుతుందండి, ఎలాంటి కొండలాంటి పరిస్థితి మీ ముందున్నా, నీ దేవుడు సృష్టించిన సృష్టికర్త నీ పరిస్థితి మార్చి ఒక నూతన సృష్టి చేసి నీకు నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నమ్మగలుగుతున్నారా? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ సమస్యని మార్చలేడా? నీ అనారోగ్యాన్ని మార్చలేడా? కేవలం మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా నాకు నిరుత్సాహపడే అవసరం లేదు. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని దేవుడు మనకోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడైతే మార్గం ఉండదో అక్కడ మార్గాన్ని తయారు చేయగలడు, సృష్టించగలడు. సముద్రంలో దారిని సృష్టించగలిగిన దేవుడా కాదా? కాబట్టి చీకటిలో వెలుగు కమ్మంటే కలిగించిన దేవుడు మనకున్నాడా లేదా? కాబట్టి మనల్ని కూడా దేవుడు సృష్టించాలని నమ్ముతున్నారా? ఇంకా ఏది అసాధ్యం అనుకుంటున్నారు? కొండలు, లోయలు, కొండ అడ్డం ఉంది, ఆ కొండ సృష్టించింది. ఈ లోయలు, కొండలు అంటే ఈ సృష్టి అంతా దేవుడు సృష్టించాడనే నమ్మకం మనకు వస్తే ఏ సమస్య మనకి పెద్దదిగా అనిపించదు. సాతాను దేవుడు పడవేసిన ఒక పాము తల చెతగొట్టిన లాంటివాడు. వాడికి ఎటువంటి అధికారం మన మీద, దేవుని బిడ్డ మీద లేదు. అర్థమవుతుందా? ఆయన వాడి శక్తి అంతా, వాడి పన్నాగాలన్నీ సిలువ మీద నాశనం చేసేసాడు. సిలువతో మనకు రావాల్సిన పాపం, శాపం అంతా కొట్టేశాడు. సో మనకి ఇంకా అడ్డుగా ఏ శక్తి పనిచేయదని మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. కేవలం మన అజ్ఞానం, కేవలం మన అవిశ్వాసం. అవిశ్వాసం వాక్యం చదవకుండా వస్తుంది. అజ్ఞానం వాక్యంలో ఏముందో తెలియకపోతే వస్తుంది. కాబట్టి దేవుడు ఈరోజు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సృష్టికర్త మనకున్నాడు. ఆయన మీద మనము విశ్వాసంతో నమ్మినప్పుడు ప్రతి ఒక్కటి నూతనంగా సృష్టించబోతున్నాడు. నమ్మిన హలో చెప్తారా? ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ సృష్టికర్త ఎంత డిగ్నిఫైడ్ అంటే ఎంత మర్యాద కలిగిన దేవుడు అంటే, సృష్టి అంతా సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నీలో ఒక నూతనమైన హృదయాన్ని సృష్టించాలంటే నీ అనుమతి కోరతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కెన్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ సో దట్ ఐ కెన్ సీ యూ? ఇట్స్ ఓకే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దేర్. మీకు అర్థమవుతుందండి నేను చెప్తున్నాను? అటు చూస్తే కెమెరా వైపు చూసినట్టు ఉంటుందని అంత కూర్చొని. సృష్టి అంతా సృష్టించిన సృష్టికర్తకి ఏది అసాధ్యమైనవన్నీ సాధ్యం చేశాడు. ఆయనకి పర్మిషన్ అవసరం లేదు. అంటే నేను ఇది ప్రేరేపించాలని చెప్తున్నాను. సృష్టి అంతా సృష్టించిన సృష్టికర్తకి మనం చూసి ఆశ్చర్యపోయే ప్రతి ఒక్క సృష్టిని చేసిన దేవుడు, నిన్ను నన్ను చేసిన దేవుడు, కానీ నీలో నూతన హృదయాన్ని సృష్టించాలంటే నా అనుమతి కోరుతున్నాడు. ఆయన అంత మర్యాద కలిగిన దేవుడు. కాబట్టి ఆయన ఎవరిని బలంతో పెట్టడు, కానీ నా హృదయాన్ని నూతనపరచడానికి ఎప్పుడైతే మనము యేసయ్య నా హృదయంలోకి రా, నా హృదయాన్ని నూతనపరచినప్పుడే ఆయన చేస్తాడు. సో అందుకే దేవుడు నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అంటాడు. ఎప్పుడైతే మనము మన హృదయాన్ని నూతనపరచుకోమో అప్పుడు దేవుడు ఏదైతే మన జీవితాల్లో చేయాలనుకుంటున్నాడో అది జరగదు. అర్థమవుతుంది? సృష్టించబడాలంటే మన అనుమతి కావాలి, ఆలోచన మారాలి. వాక్యానుసారమైన ఆలోచనగా మారినప్పుడే ఆ వాక్యంలో ఉన్న వాగ్దానాల్ని మనం పొందుకోగలం. సో ఆదికాండం 1:1 ఏముంది?
నేను చెప్పుకుంటూ వెళ్తాను, చూడండి జస్ట్. దేవుడు సృజించిన దేవుడు అనేది మనకి ఆదికాండంలో కనిపిస్తుంది. తర్వాత గాడ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ థింగ్స్, సమస్తము ఆయన మూలంగానే కలిగింది అని ఎక్కడుంది? కీర్తనలు 104:24. హౌ మెనీ ఆర్ యువర్ వర్క్స్ లార్డ్, ఇన్ విజ్డమ్ యు మేడ్ దెమ్ ఆల్, ద ఎర్త్ ఈస్ ఫుల్ ఆఫ్ యువర్ క్రియేచర్స్. అంటే తెలుగులో వీలైతే ఒకసారి కీర్తనలు 104:24. 104:24 అంటే ఆయనే సమస్తము, యెహోవాని కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత ఆయన జ్ఞానం చేత నీవు వాటన్నిటిని నిర్మించాడు. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జనసంచారము, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. నేనేదో నోటికి వచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోలేదు, కానీ వాక్యంలో ఉన్నది నేను చెప్తున్నాను. ఓకే, ఆయన సృష్టికర్త, ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగింది అన్న అవగాహన మీకు వస్తుంది కదా. ఓకే, తర్వాత గాడ్ క్రియేట్స్ ఎ న్యూ హార్ట్, దేవుడు హృదయాన్ని నూతనపరచగలడు అనేది మీకు ఒకసారి చూపించాలనుకోండి. ఎజెకియెల్ రాసిన గ్రంథం 36:26. ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్ అండ్ పుట్ ఎ న్యూ స్పిరిట్ ఇన్ యూ, ఐ విల్ రిమూవ్ నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయం, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, నూతన స్వభావం. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మనలో ఒక నూతనమైన హృదయం కావాలి. ఎవరైతే తిరిగి జన్మించరో వారికి దేవుని నుంచి రావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదం రావటం చాలా కష్టం. 1-2 వచ్చిందంటే వచ్చిందన్నట్టుగా వస్తుంది. కానీ ఎప్పుడైతే హృదయం నూతన పరచబడి ఆయన్ని అంగీకరించి, హృదయంలో అంగీకరించినప్పుడు, నూతన పరచబడినప్పుడు ఆ బిడ్డకి దేవుని ఆశీర్వాదాలు ఆపడానికి ఆటంకం ఏది ఉండదు. దేవుడే మన హృదయాన్ని నూతన పరచగలని ఎజెకియెల్ గ్రంథం 36:26లో నేను నూతన పరుస్తాను, నూతన ఆత్మని నీకు ఇస్తానుంది. న్యూ స్పిరిట్ ఇన్ యూ. ఇస్ ఇట్ దేర్ ఇన్ బైబుల్? నూతన ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో నూతన పరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆత్మ అయిన దేవుడు. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. చాలామంది డినామినేషన్లు తేడా ఉంటాయి అన్నమాట. అంటే ఆత్మ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, యేసయ్య కుమారుడు, తండ్రి దేవుడు అంటారు. అర్థమవుతా? ఇది కన్ఫ్యూజన్స్ ఉండకూడదు మనకి. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా ఏముందంటే దేవుడు ఆత్మ అయిన దేవుడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా దీనిలో? చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది కదా. దేవుడు ఎవరు? ఆత్మ. ఆయన ఏం చేస్తాం? మనం ఆరాధిస్తాము. పరలోకంలో ఏం చేస్తాం? ఆరాధిస్తాము. ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా చేయాలి? ఆత్మతో సత్యం. సత్యం అంతే ఎవరు? యేసయ్య. సర్వసత్యంలోకి నడిపించేది ఎవరు? ఆత్మ. ఆత్మ వస్తే ఏం చేస్తుంది? మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది అన్నాడు. అర్థమవుతుందా? ఎంత లింక్ క్లియర్గా ఉంటుందంటే చాలామంది వాక్యం చదవక అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు అని అర్థం చేసుకుంటే, ఆ మాట మాట్లాడే వాళ్ళకి వాక్యంలో అవగాహన లేదు, వాక్యంలో పుస్తకంలో చదువుతున్నారు. కాబట్టి ఈ ఆత్మదేవుడు ఎవరు, యేసయ్య ఎవరు, తండ్రి అయిన దేవుడు ఎవరు అర్థం కావట్లేదు. కానీ మనకి దేవుని నమ్మిన బిడ్డకి, యేసు నా కోసం మరణించడన్న బిడ్డకి ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే దేవుడెవరు? ఆత్మ. తండ్రి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. ఈ మాట అందరికీ తెలుసు, దాదాపు క్రైస్తవులందరికీ ఆయన ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు అంటారు అంతే. కానీ మనం మెల్లగా ఒక్కొక్క మాటకి అర్థం చూసుకుంటే ఏముంటుంది? ఆయన ఆత్మ అయిన దేవుడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, సత్యం అంటే యేసయ్య. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? యేసు నామంలో
మనకి ధారాళంగా అడిగిన వారికి విడుదల చేస్తాడు. పెంతెకొస్తు దినమున అపోస్తలులు అందరికీ ఆయన ఆత్మని విడుదల చేశాడు. మేడగదిలో ఉన్న వాళ్ళందరికీ, అడిగిన వారందరికీ ధారాళంగా ఇచ్చే దేవుడు. నువ్వు ఈరోజు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే యేసయ్య. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఓకే, మళ్ళీ ఇంకోటి, నేనే మార్గము జీవము. యేసయ్య ఏమన్నాడు? యేసయ్యే చెప్పాడు సత్యం అంటే నేనే. అర్థమవుతుందా? నేనండి కదా యేసయ్య. సత్యం అంటే నేను అని యేసయ్యే చెప్పాడు. దేవుడు ఆత్మ. మీకు ఇవన్నీ ఇక్కడ నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. చాలామంది సంవత్సరాలు తరబడి కూడా అర్థం చేసుకోలేని అంశాలు ఇవి, చిన్న చిన్న అంశాలు. దానివల్ల తప్పిపోతున్నారు. దేవుడు సత్యంలోకి రాలేకపోతున్నారు. దేవుడు మనకి ఏదైతే పెట్టున్నాడు వాక్యంలో వాటిలోకి రాలేకపోతున్నారు. నేను ఏ డినామినేషన్ నమ్మను, అంటే ప్రతి ఒక్కటి వాక్యంలో ఉంటే వారు చెప్పేది నమ్ముతా. ఇప్పుడు పెంతెకొస్తు వారు ఆత్మ గురించి చెప్తే ఆత్మ నమ్ముతాం. బ్యాప్టిస్ట్ వాళ్ళు బాప్తిజం గురించి చెప్తే వాక్యంలో బాప్తిజం ఉంటే బాప్తిజం నమ్ముతాను. అర్థమవుతండి? ఇంకెవరు ఉన్నాయని చెప్తే వారు చెప్పింది ఇక్కడ ఉందా లేదా అది చూసి నమ్ముతాను. అంతేగాని మనకి డినామినేషన్లు కాదు. వాక్యంలో ఏముంది వారితో మనం ఏకీపిస్తాం. అర్థమవుతుందా? ఇదే మనకి ముఖ్యం. ఈరోజు నేను కావచ్చు ఈ మాట చెప్తే మళ్ళీ రేపు నేను వేరే మాట చెప్పచ్చు. అర్థమవుతండి? ఈరోజు మీరు మా మాట వింటున్నారు ఇక్కడ సంఘంలో కానీ ఆన్లైన్లో కానీ. రేపు ఏ ప్రభావితం చెంది మేము ఏదన్నా మాట మార్చినా మీరు మార్చకూడదు, వాక్యం మార్చకూడదు. అర్థమవుతుందా? అందుకే అపోస్తలుల కార్యంలో వాళ్ళు చెప్పిన బోధ సంఘంలో అక్కడ ఉందో లేదో చూసేవారంట. అర్థమవుతుందండి నేను చెప్తున్నాను? పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పింది మనం గుడ్డిగా నమ్మడం కాదు, డినామినేషన్ బట్టి వెళ్ళకూడదు. వాక్యంలో ఉందా లేదా అదే మనం నమ్మాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏంది? వాక్యంలో ఉన్నదే. ఎవరికన్నా డౌట్ ఉంటే నేను వచనాలతో సహా చూపిస్తాను. ఓకే, సో దేవుడు ఎవరు? ఆత్మ. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మసత్యంతో ఆరాధించాలి. తర్వాత యేసయ్య నామంలో ఆత్మని మనకి తండ్రి ఇస్తాడు. సత్యం అంటే యేసయ్యే. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆత్మ మనల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. ఆయన్ని మన ఆత్మ కోసం అడిగే బిడ్డలుగా ఉండాలి. ఓకే, గాడ్ క్రియేట్స్ న్యూ బిగినింగ్స్ అంటే దేవుడు మనకి నూతన ఆరంభాలు ఇచ్చే దేవుడు. ఒకసారి 2 కొరింథీ 5:17 చూద్దాం. Therefore, if anyone is in Christ, he is a new creature. The world has gone and new is here. కాదు, 2 కొరింథీ 5:17 అంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. పాతవన్నీ ఏం చేసింది? గతించినాయి, క్రొత్తవైన. అంటే నువ్వు యేసులో ఉన్నావా లేదా? నువ్వు యేసులో ఉంటే నువ్వు నూతన సృష్టి. నూతన సృష్టి కావాలని కోరుకుంటూ ఉంటారు. నూతన అవకాశాలు, నూతన రాబడి, నూతన ఆరోగ్యం, నూతన ద్వారాలు రావాలని నీకు తపనుంటుంది. కానీ నేను యేసులో ఉన్నామా లేదా? ఉంటేనే మనకి నూతన పరచబడతాం అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే మన పాతవి గతించాలి. మనం ఏం చేస్తున్నాం? చాలా వరకు పాతవి గతించట్లేదు. దేవుడు నూతన సృష్టి చేస్తానంటున్నాడు. మనం ఏం చేస్తామంటే పాతవి ఇంకా అలానే పట్టుకొని ఉంటాం. ఎంతమందికి అర్థమవుతుందండి? పాతవి పట్టుకొని నూతనం అవ్వదు. పాతవి ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మీరు నూతనంలోకి వస్తారు. ఇది ఎంతమందికి అర్థమైంది? చాలా సింపులే, కానీ చాలా మిస్టేక్స్ చేసేది అక్కడే. అవునా కదా? అక్కడే పొరపడదాం, అక్కడే పప్పులో కాలేస్తూ ఉంటాం. అవునా కదా? మనము ఒక దేవుని కార్యం మన జీవితంలో జరగాలని కోరుకుంటూ ఉంటాం. కానీ మన పాత అలవాట్లు, పాత సహవాసం, పాత ముచ్చట్లు, పాత వ్యతిరేకమైన కార్యాలు,
మనము వదిలేస్తామా పట్టుకుంటున్నామా? చాలా వరకు పట్టుకునే ఉన్నాం. సో ఎప్పుడైతే అంటే దేవుడు ఒకేసారిగా మనల్ని చంపేసే దేవుడు కాదు, అంటే దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటే నీలో ఉన్న ప్రతి ఒక్క చెడుని తీసేసి నూతనపరిచే దేవుడు. కాబట్టి నువ్వు యేసులో నువ్వు నిలబడి, అయ్యా నా పాత అలవాట్లు, పాపపు అలవాట్లు, పాత ఏదున్నా నేను నా శక్తితో నేను వాటిని వదలలేకపోతున్నాను, వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి, పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు. ఎందుకంటే ఇందాక ఏం చెప్పాను, సత్యంలోకి నడిపించు, నన్ను దేవునిలోకి నడిపించు, యేసులో నన్ను నడిపించు పరిశుద్ధాత్మ దేవా అని అడిగినప్పుడు సహాయం చేస్తాడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు. సో అది ఏది ఉంటే అది మనము వాటిని వదిలేలాగా, కనీసం నాకు సహాయం చేయని అడిగేలాగా మనము ఆయన మీద ఆనుకోరున్నప్పుడు మనల్ని నూతన సృష్టిగా చేసి నూతన అవకాశాలు దేవుడు ఇచ్చే దేవుడుగా మనకుంటాడు. సో యెషయా గ్రంథం 43:18-19 దేవుడు మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత స్పష్టంగా చూద్దాం ఒకసారి. ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్, డు నాట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్, సీ ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచుచున్నది, మీరు దానిని ఆలోచించరా. దేవుడు మనకందరికి చెప్తున్నాడు ఏంటంటే, గతించింది మర్చిపోండి. అది మంచికైనా చెడుకైనా ఏమన్నాడు? మర్చిపోండి. అందరూ చెప్పండి, గతం మర్చిపోండి. చెప్పట్లేదు ఇటు, గతం మర్చిపోండి, నూతన కార్యము దేవుడు చేయబోతున్నాడు, దాన్ని చూడండి. ఓకే, తర్వాత చాలు చాలు చాలు. అయితే ఇంకొకటి దేవుడు 4వదిగా, గాడ్ టర్న్స్ యువర్ మెస్ ఇన్ టు మెసేజ్. ద క్రియేట్ అంటే నీకున్న ప్రతి ఒక్క మెస్ అంటే ఒక గందరగోళాన్ని ఒక సాక్ష్యంగా మార్చబోతున్నాడు. ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఆల్సో ద క్రియేటర్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు రెండవ అవకాశం ఇచ్చి నీలో ఒక నూతన కార్యాన్ని సృష్టించాలని కోరుతున్నాడు. రెండవ అవకాశం దేనికి? మనం మారడానికి. నేను ఇందాక చెప్పాను కదా, దేవుడు ఎప్పుడు కూడా ఒకేసారిగా మనం నరకాన్ని వేసే దేవుడు కాదు, కానీ మనకి ఇంకొక అవకాశం ఇచ్చి మనలో ఎప్పుడు కూడా నూతన కార్యం చేయాలనే దేవుడు కోరుతా ఉండే దేవుడుగా మనకున్నాడు. ఎవ్రీ ఎండింగ్ విత్ గాడ్ ఈజ్ సింప్లీ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ న్యూ. ప్రతి ఒక్క అంతం అంటే ఏదైతే నువ్వు నిరుత్సాహంలో ఉన్నావో, ఇంకా ముగిసిపోయింది నా పని అనుకుంటున్నావో, అలాంటి పరిస్థితిని దేవుడు ముందు పెట్టినప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంటే ఒక నూతన కార్యాన్ని మనకి చేయబోయే దేవుడుగా ఉన్నాడు. వేర్ ద వరల్డ్ సీక్స్ బ్రోకెనెస్, గాడ్స్ ఈస్ ద బ్యూటీ వెయిటింగ్ టు ఎమర్జ్. చెప్పండి ఇందాక, లోకమంతా ఇంకా వీడి పని అయిపోయింది, చేత కాదు, ఇంకా వీళ్ళ కుటుంబం అంతా పతనమే అని అనొచ్చేమో. నీకు చదువు రాదు, నీకు డబ్బు లేదు, లేదంటే ఆ అనారోగ్య స్థితిలో నువ్వు ఉండాల్సిందే, డాక్టర్లు ఇచ్చిన ఇదే ఖాయం అని అనుండొచ్చు. కానీ లేదు లేదు, దేవుడు మనకిచ్చిన మాట ఏంటంటే, నేను నిన్ను నూతన పరచబోతున్నాను. నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నీకు మార్గాన్ని కలుగు చేసే దేవుణ్ణి. కేవలం నువ్వు నమ్మి అడుగేస్తే నాలో నేను నీ ముందు మార్గాన్ని సరళం చేయబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. 5వదిగా, ద పాటర్ అండ్ క్లే. యెర్మియా 18:6. లైక్ క్లే ఇన్ హిస్ హ్యాండ్ ఆఫ్ ద పాటర్, సో యు ఆర్ ఇన్ మై హ్యాండ్ ఇజ్రాయెల్. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెర్మియా 16:6 మనల్ని దేవుడు పిలుస్తున్నాడు, ఇజ్రాయెల్ వార్లారా, నీ కుమ్మరి మట్టిని చేసినట్లు నేను మీకు చేయలేనా? మరి అక్కడ నుంచి చదవండి, బాగుంది. నేను మీకు చేయలేనా? మనం రాజకీయ నాయకుల్ని లేదా పలుకుబడి ఉన్న వాళ్ళని నేను చేస్తాను అంటే మనం నమ్మేస్తాం. లేదా ఆయన స్టేటస్ అంటే ఆయన ఈ సమాజంలో ఉన్న అధికారం బట్టి, ఆయనకున్న పలుకుబడి బట్టి ఆయన చేయలేనా అనకపోయినా ఆయన చేస్తాడేమో అని మన వాళ్ళ దగ్గరికి వెళ్తాం.
అవునా కదా? నేను చెప్పే మాట నిజమైతే నేను చెప్పండి. మనము ఆయన సమాజంలో ఉన్న డబ్బుని బట్టి, అధికారం బట్టి, పలుకుబడి బట్టి ఈయన మాకు ఏదైనా చేస్తాడేమో అని వెళ్ళి ఆయన్ని బ్రతిమాలుతాం, అడుక్కుంటాం. నమ్మిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కానీ మన సృష్టికర్త, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, మార్గం లేని ఎడారిలో నడిపించిన సృష్టికర్త, ఎడారిలో మేఘస్తంభం నడిపించిన సృష్టికర్త, చీకట్లో అగ్నిస్తంభాన్ని ముందు తీసుకెళ్ళిన సృష్టికర్త, ఎన్నో తెగులతో తన బిడ్డల్ని బయటికి తీసుకొచ్చిన సృష్టికర్త, నీకోసం నా కోసం మరణించిన సృష్టికర్త ఏం చెప్తున్నాడు? నేను మీకు చేయలేనా? ఏంటి అసాధ్యం మీకు? ఏ పరిస్థితి మీకు చేయలేను అనుకుంటున్నారు? ఈరోజు నాకు ఏడుపు వస్తుంది చెప్తాంటే ఈ మాట. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీకు చేయలేనా అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు ఇంకా ఆ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం అనుకోలేం. దేవుడు మనతో మాట్లాడుతాని ఎందుకు అనుకోలేము ఆ మాట? తర్వాత ఏముంది? కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మనల్ని చెప్తున్నాడు, ఇజ్రాయెల్ వాళ్ళారా మీరు నా చేతిలో ఉన్నారు, నేను దాన్ని సరిచేస్తాను, మీరు నా చేతిలో రండి. ఆయన చేతిలో మనము ఉంటున్నాం ఈరోజు. ఆ మట్టి ఎలాగైతే ఆయనకి సమర్పించుకొని ఒక నూతన సృష్టిని సృష్టించాలని కోరుకుంటున్నా, అలా మనం అంటున్నామా? అలా అడిగితే మనకి ఒక మంచి రూపాన్ని ఇచ్చి నిన్ను విలువగా అందరి ముందు పెడతాడండి. నాకు విలువ లేదు అని మట్టి అక్కడే ఉండిపోతే, సమర్పించుకోకపోతే, ఆ మట్టికి ఎలాగైతే ఒక రూపం రాదో, మనకు కూడా ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడే మనల్ని మలచి ఆయన నూతన సృష్టి చేస్తాడు. నీకు విలువ తెచ్చి నిన్ను ఒక విలువ కలిగిన పాత్రగా అందరి ముందు ఉంచుతాడు. God is not only the creator of this world, but also the creator of hearts, lives and destinies. If you allow him into your heart, he will. అర్థమవుతుందండి? ఈ సృష్టికర్త కేవలం ఈ సృష్టిని మాత్రమే సృష్టించాలని అనుకోవట్లేదు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే, చివరిగా మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, అవన్నీ నీ కోసం చేశాను, నీలో ఒక నూతన సృష్టి చేయడానికే ఇవన్నీ సృష్టించాను. ఇప్పుడు నీ హృదయంలో ఒక నూతన హృదయాన్ని సృష్టించాలనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు అంగీకరిస్తే, నీ హృదయాన్ని నూతనపరచమని అడిగితే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుదామా? ఒకసారి నుంచొని అందరం కలిసి కళ్ళు మూసుకొని, యేసయ్యా నాలో ఒక నూతన సృష్టి కలుగజేయి, నా హృదయాన్ని మార్చు, నీకు వ్యతిరేకంగా ఏదన్నా పాపం చేస్తుంటే నన్ను క్షమించు, నేను ఈ లోకం తట్టు చూస్తుంటే నన్ను క్షమించు. ఈరోజు నుంచి నేను ప్రతి ఒక్కటి మీ వాక్యం ద్వారానే నేను లోబడి జీవిస్తాను, నీ మీదే నేను ఆధారపడి జీవిస్తాను. నన్ను మార్చు, నన్ను క్షమించు, నీవే నిజమైన దేవుడు అని, నా కోసం నాకు బదులుగా శిలువ మీద మరణించి తిరిగి 3వ రోజు లేచావని, త్వరలో రాబోతున్నావని నమ్ముచున్నాను. నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నన్ను నీ రాజ్య వారసుడిగా చేసుకో, నీ రాజ్యం కొరకు నేను జీవిస్తాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.